హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ప్రాబిలిటీ బేస్డ్గా కనుక చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అంటే ఇక్కడ ప్రాబిలిటీ అంటే సంభావ్యత. మనం ఫర్ ఎగ్జాంపుల్గా క్రికెట్ పరిభాషలో చెప్పాలి అని అనుకుంటే, మీకు ఒక ఓవర్లో 6 బంతులు వేశారనుకోండి, మీరు 5 బంతుల్ని డిఫెన్సో 1 రన్నో 2 రన్నో 4 రన్స్ ఎట్లానో తీసి ఒక బంతిలో గనక మీరు ఓడిపోతే, మీరు ఓడిపోయేటువంటి ప్రాబిలిటీ ప్రతి ఓవర్‌కి ఒకసారి ఉన్నట్టుగా తీసుకుంటుంటారు. అంటే మనం ఈ స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ అనేటువంటిది గూడా మీరు ఒక 10 ఎంట్రీలు గనక తీసుకుంటే, వాటిలో ఒక 3, 4 ఫెయిల్ అయిపోయి 6 సక్సెస్ అయినాయి అనుకోండి, అంటే మీ విన్నింగ్ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. మరి ఈ విన్నింగ్ ప్రాబిలిటీ అనేటువంటి దాన్ని రిస్క్ అండ్ రివార్డ్ రేషియోకి గనక పర్ఫెక్ట్‌గా అప్లై గనక చేయగలిగితే, అంటే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:2 రేషియోలో గనక మీరు ఈ 60 ప్రాబిలిటీతో గనక అప్లై చేయగలిగితే, మీరు 4 సార్లు లాస్ వచ్చినప్పటికీ కూడా దాదాపుగా లాస్ వచ్చిన దానికంటే డబల్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని ఎగ్జాంపుల్ 6 ట్రేడ్స్‌లో రూ. 1,200 వచ్చినాయి అనుకోండి. 4 ట్రేడ్స్‌లో 1:2 రేషియోలో గనక మీరు రిస్క్ అండ్ రివార్డ్ రేషియోలో పెట్టుకుంటే 4 ట్రేడ్స్‌లో మీకు రూ. 400 లాస్ వస్తది. 6 ట్రేడ్‌లో 1:2 రేషియో కాబట్టి 1,200 వస్తది. అంటే రూ. 800 మీరు ఓవరాల్‌గా ప్రాఫిట్‌లో ఉంటారు. సో, ప్రాబిలిటీ లేకుండా గనక అంటే ఇక్కడ మీరు ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీలో ఈ ప్రాబిలిటీ పర్సెంటేజ్ 60% లేకుండా గనక మీరు ట్రేడ్ గనక చేస్తే, అది ఏమవుతుందంటే మీ క్యాపిటల్‌కి చిల్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఎక్కువగా ఈ ప్రాబిలిటీ సంభావ్యత అంటే ప్రాబిలిటీ బేస్డ్‌గా ట్రేడ్స్ ఎక్కడ తీసుకుంటూ ఉంటారంటే, ఇక్కడ ప్రాబిలిటీ అంటే స్ట్రాటజీ కావచ్చు. కానీ అది స్ట్రాటజీ అయినా సరే 60% అయినా సక్సెస్ రేట్ ఉండాలి. 1:2 రేషియో రిస్క్ అండ్ రివార్డ్ ఉండాలి. వీటికి ఎంట్రీస్ అనేటువంటివి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల దగ్గర అక్కడ ఫామ్ అయ్యేటువంటి క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని ఎక్కువగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల దగ్గరే ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల దగ్గర ట్రేడ్ చేస్తే మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:2 కాదు, 1:3, 1:4, 1:5, 1:10 కూడా అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ట్రేడ్ అనేటువంటిది చేయాలి అని అనుకున్నప్పుడు మీకు వాటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల దగ్గర ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎక్కడ మీది సక్సెస్ అవుతుంది, ఏ క్యాండిల్స్ పడ్డప్పుడు మనం బై చేయొచ్చు, ఏ క్యాండిల్స్ పడ్డప్పుడు రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఒకటి ఎంత రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ఎంత వస్తుంది అనేదాన్ని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి. దీన్ని మించినటువంటి స్ట్రాటజీ స్టాక్ మార్కెట్లో లేదు. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ.